Now display, monitor, stop, finish. Okay. When is display used? It is like printf statement. Printf statement. Everything has to be used. This dollar symbol here. Dollar is the notation that it is a system file, meaning that the meaning of this function, the display meaning ni system istadi. So మీరు రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇట్స్ నాట్ ఏ మాడ్యూల్, బ్లూ ప్రింట్ కాదు. అంటే దీని బ్లూ ప్రింట్ అయితే లోపల ఫైల్ లోపలికి వెళ్ళి ఎత్తుకుంటారు. అంటే ఎక్కడ బ్లూ ప్రింట్ ఉందో ఆ బ్లూ ప్రింట్ తీసుకొచ్చి పెడతారు. బట్ అలా కాదు. ఓకేనా? సో ఇది కంప్యూటర్లో వెళ్ళి తెచ్చుకోవాలి, సిస్టమ్ నుంచి తెచ్చుకోవాలి అనేది. అంటే ఒక నో నీడ్ టు సెర్చ్ ఇన్ ద ఫైల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. దీని మీనింగ్ సిస్టమ్ యొక్క లైబ్రరీ ఫైల్స్ చెక్ చేసుకుంటే వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ డాలర్ ఈజ్ ఇది ఫిక్స్డ్. ఇది మీరు పెట్టుకునే మాడ్యూల్ నేమ్స్ ఎక్కడ కూడా డాలర్ అనేది వాడకూడదు. దట్ ఇస్ ద కండిషన్. డాలర్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఐడెంటిఫైయర్స్. సో ఏ నేమ్స్లో డాలర్ అనేది వాడకూడదు. ఎందుకంటే డాలర్ ఈజ్ ఫిక్స్డ్ ఇట్ ఫర్ system functions. Is it fine? So display like a printf statement. So whenever you want to see the output ni చూడాలనుకున్నప్పుడు display అనే statement వాడాలి. ఓకే, దీని ఫార్మాట్ వచ్చి మీకు ఎప్పుడు అలా ఉంటుంది. వాట్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ దిస్? సో డాలర్ డిస్ప్లే వాట్ ఇస్ ద ఫార్మాట్. ఇక్కడ ఏ పర్సంటేజ్ బీనా, పర్సంటేజ్ డీనా, పర్సంటేజ్ స్ట్రింగ్ అయితే ఎస్నా, ఇదంతా మీ ఇష్టం. Percentage B is for binary, percentage D is for percentage S is for string. Okay, percentage R for real. Okay, time for time. అట్లా ఇంకా పర్సంటేజెస్ ఉన్నాయి. సో ఇది రాసి ఏ వేరియబుల్ నుంచి తీయాలి అనేది కామా పెట్టి ఆ వేరియబుల్స్ ఇక్కడ రాయాలి. దిస్ ఇస్ ద ఫార్మాట్ ఫర్ డిస్ప్లే. సో డబుల్ కోట్స్ లో పెట్టేసి ఫార్మాట్ పెట్టాలి. పర్సంటేజ్ లో వస్తుంది, పెట్టేసి కామా పెట్టి ఏ వేరియబుల్ లో డేటాని ఈ ఫార్మాట్ లో కావాలి అనే దాన్ని మనం we have to use it like this. Okay, so if I want to display ఒక AND కి ఎన్ని టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి? a is equal to 0, b is equal to 0, a is equal to 0, b is equal to 1, a is equal to 1, b is equal to 0 అంటే 4 కాంబినేషన్స్ వస్తాయి. సో at the time we have to use the display for 4 times వాడాలి. 4 times you have to use it for to check the output. ఓకే, డిస్ప్లే అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద కనబడాలి. మీకు అవుట్పుట్ స్క్రీన్ అంటే గ్రాఫ్ షీట్ కాదు, ఇక్కడ కంపైలర్ లాగ్ అని అవుట్పుట్ ఉంటుంది, సిమ్యులేషన్. సో మీరు వెరిలాగా ఫస్ట్ డే నేను చూపించిన దాంట్లో సో ఎప్పుడైనా ప్రోగ్రామ్ రన్ చేసిన వెంటనే గ్రాఫ్ షీట్ క్రియేట్ అవుతుంది. గ్రాఫ్ షీట్ కానీ కింద బాటంలో కంపైలేషన్ లాగ్ ఫైల్స్ అని క్రియేట్ అవుతుంది. మీరు చూస్తే ల్యాబ్లో చూపిస్తారు కంపైలేషన్ లాగ్ అంటుంది. ఆ లాగ్లో కనిపిస్తుంది. కనపడటం అంటే లాగ్లో కనిపిస్తుంది. లాగ్లో డిస్ప్లే అంటే మీనింగ్ ఇది ఫైన్. మనకు ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఒక VHDL ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇక్కడ ఫైల్ ఆప్షన్స్ ఉంటాయి. సిమ్యులేషన్ చేయాలనుకుంటున్నావా, సింథసిస్ చేయాలనుకుంటున్నావా, ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నావా, ఏం చేయాలనుకుంటున్నా నీట్గా ఉంటుంది. దీనికి సింథసిస్గా కావాలనుకుంటే మీకు RTL ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. 4 స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫైల్లో ఈ పైన లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పైన ఓకే సోర్సెస్లో ఇక్కడ 2 టైప్స్ లో డివైడ్ అవుతాయి. సోర్సెస్లో అంటే మాడ్యూల్స్ ఏమున్నాయి, మాడ్యూల్ డెఫినేషన్స్ ఏమున్నాయి ఇక్కడ రాయాలి. మాడ్యూల్ డెఫినేషన్స్ అన్నీ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మాడ్యూల్ యొక్క టెస్ట్ పేజెస్ ఇక్కడ ఉండాలి. మాడ్యూల్ యొక్క టెస్ట్ పేజెస్ ఇక్కడ రాయాలి. సో మనం రన్ చేయాలంటే డెఫినేషన్ రన్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. మాడ్యూల్ జస్ట్ డెఫినేషన్ రాసేసి టెస్ట్ పేజ్ రన్ చేస్తే చాలు. దాన్ని ఇన్స్టాంట్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ బ్లూ ప్రింట్ అది వెళ్ళి ఆడికి వెళ్ళి మీనింగ్ తెచ్చుకుంటారు. అదే కంపైల్ చేసుకుంటారు. సో నో నీడ్ టు రన్ దిస్, ఓన్లీ యూ హ్యావ్ రన్ సిమ్యులేషన్ చూస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు ప్రోగ్రామ్ ఉంటుంది, ఇక్కడ ప్రోగ్రామ్ కనిపిస్తుంటుంది. సో ఏ ఫార్మాట్ కనిపిస్తుంది? ఇక్కడ .v అనే ఫార్మాట్ కనిపిస్తుంది. మాడ్యూల్కి ఏం నేమ్ అయితే పెట్టింటారో మీరు అది .v కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ &-టెస్ట్ పేజ్ అని మాడ్యూల్ నేమ్ పెట్టింటే ఇక్కడ మీకు &-tv.v గా ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. whenever you simulate it, ఆ ప్రోగ్రామ్ రన్ అయిన వెంటనే డైరెక్ట్గా
దీని పక్కనే అన్టైటిల్డ్ అని ఒక గ్రాఫిక్ ఓపెన్ అవుతుంది. అన్టైటిల్డ్ గ్రాఫిక్, దిస్ ఇస్ ద గ్రాఫిక్ అంటే ఇలా ఉంటుంది. ఇలా గ్రాఫిక్ ఉంటుంది. అంటే ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నారో అవి మూవ్ అనేది ఏమైందో ఆ గ్రాఫిక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బాటంలో ఆ బోత్ సైడ్స్ ఈ పక్కన ఈ బాటంలో ఈ ప్రోగ్రామ్ యొక్క కింద ఇక్కడ ఉంటుంది కంపైల్, లాగ్, అవుట్పుట్స్ అని ఇక్కడ మూడులా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద విజిబిలిటీ ఆఫ్ ఒక ప్రోగ్రామ్. PHPలో జైలిక్స్లో కానీ ఓపెన్ చేస్తే ఈ లుక్లు ఉంటుంది. మనం జైలిక్స్ అనేది ఎందుకు అనుకున్నాం అంటే దేర్ ఆర్ సో మెనీ EDA టూల్స్, చాలా టూల్స్ ఉన్నాయి. వై వీఆర్ గోయింగ్ ఫర్ జైలిక్స్ వివాడో అంటే దట్ ఈస్ డైరెక్ట్లీ అంటే దాంట్లో రన్ చేసా ఏం చేసా కూడా అక్కడ జనరేట్ అయ్యే 1 2 zeros డైరెక్ట్లీ మనం చిప్లో డిజైన్ ఫార్వర్డ్ చేసేసుకోవచ్చు. ఒక డేటా కేబుల్ పెట్టుకుని అనేది ఫార్వర్డ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వేరే అదర్ EDA టూల్లో జస్ట్ ఆ సిమ్యులేషన్ రిజల్ట్స్ చూడవచ్చు అంతే. మనం ఫిజికల్ డిజైన్ అనేది క్రియేట్ అవ్వదు. సో మనము ఓన్లీ ప్రోగ్రామింగ్ అంటే చెక్ చేసుకోవాలి. అండ్ గేట్కి ఆర్ గేట్కి చెక్ చేసుకోవాలి. EDA టూల్స్ సరిపోతున్నాయి. వాట్ ఈజ్ EDA టూల్? ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ ఆటోమేషన్. EDA, ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ ఆటోమేషన్. దే ఆర్ కాల్డ్ EDA టూల్స్. ఏదో ఒక టూల్స్ పనికి వస్తాయి. బట్ మీకు రియల్గా చిప్ డిజైన్ ఫీలింగ్ రావాలనుకుంటే మనకు జైలింగ్స్ వివాడో ఆర్ క్యాడెన్స్ అనేది టాప్ మోస్ట్ కంపెనీ, ఓకే, ఆర్ ఆల్టెరా ఇట్లాంటి పెద్ద కంపెనీస్కే వాడాలి మనం. ఓకే, దాన్ని స్టూడెంట్ లైసెన్స్లో తీసుకుంటే మనకి ఇస్తారు, యాక్సెస్ ఇస్తారు. సో అలాంటివి వాడడానికి ట్రై చేయాలి. అంటే మనకి ఇన్ని ఫెసిలిటీస్ వస్తాయి. లేదు ఓన్లీ ప్రోగ్రామ్ రాసి టెస్ట్ పేజ్ రాసి రన్ చేసేదానికైతే చిన్న టూల్స్ కూడా పనికొస్తాయి. బట్ మనకు నేర్చుకున్నప్పుడు కొంచెం డిఫికల్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, అంటే ఆ టూల్ నేర్చుకోవడం. ఇక్కడ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా టూల్ వచ్చా రాదా అని అడుగుతారు. టూల్లో ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో రావా అని అడుగుతారు. మనం చిన్న టూల్ సింపుల్గా ఉంది కానీ మొబైల్ యాప్లో కానీ చేసుకున్నామంటే ఆ పెద్ద టూల్ నేర్చుకోలేకపోతే అక్కడ లాస్ అవుతాం, కంపెనీ కాడికి వెళ్ళి లాస్ అవుతాం. ఇస్ ఇట్ ఫైన్? ఓకే. సో డిస్ప్లే ఈజ్ యూజ్ ఫర్ printing the output at the log లో కానీ దీంట్లో కానీ చేయాలి. Now monitor is also a display component. Monitor is also like a display component where ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ ఎన్ని టైమ్స్ డిస్ప్లే కాల్ చేసాం? 4 times కాల్ చేసాం. అలా కాకుండా ఇక్కడ మానిటర్ పెట్టేసి మానిటర్ పెట్టి పర్సంటేజ్ బైనరీ ఫర్ ABC 3 వేరియబుల్స్ ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు ఆ వేరియబుల్స్ అవుట్పుట్ మారినప్పుడల్లా ఇప్పుడు A 0గా మారినా, B 0గా మారినా, Cగా మారినా కూడా ఎప్పుడు మారినా కూడా కంటిన్యూస్గా మీకు లాగ్ ఫైల్ కనిపిస్తూనే ఉంటుంది. సో అంటే ఇది ఒక్కసారి కాల్ చేస్తే ఒక్కసారి ప్రింట్ అవుతారు. ఇది ఒక్కసారి కాల్ చేస్తే ఈ వేరియబుల్స్ అన్ని మారుతున్నంతసేపు ప్రింట్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. అది ఎన్నిసార్లు అయినా సరే, అండ్ 1000 times అయినా సరే ఒక్క వర్డ్ పెడితే ఓకే ఈ చేంజ్ అయినప్పుడల్లా ABC చేంజ్ అయినప్పుడల్లా మీకు అవుట్పుట్ కనిపిస్తుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ మానిటర్. బట్ ఇది లూపింగ్ లాగా, ఇది సింగిల్ లాగా, ఇది లైక్ ఇఫ్ స్టేట్మెంట్ లాగా ఒకసారి రన్ అయిపోతుంది, కండిషన్ ట్రూ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతే అయిపోతుంది. బట్ ఇది ఫర్ లూప్ లాగా రన్ అవుతుంటే చేంజెస్ జరిగినంత సేపు ప్రింట్ అవుతూనే ఉంటుంది మానిటర్. సో ఏది ఎప్పుడు వాడాలంటే మీ ఆప్షన్ లేదు. ద పాయింట్. వాట్ ఇస్ $is ఫర్ ఒక సిమ్యులేషన్, పెద్ద సిమ్యులేషన్ ఉంది అనుకోండి, దాన్ని స్టెప్ వైజ్ మీరు స్టాప్ చేసుకుని రన్ చేసుకోవాలనుకుంటే ఈ స్టాప్ అనే ఆప్షన్ వాడుకోవచ్చు. అంటే ప్రోగ్రామ్ ఒక 1000 లైన్లు రాసారు, మీరు ఒక 100 లైన్లు అయిపోయిన స్టాప్ అని రాస్తే అక్కడ దాకా రన్ అయ్యి అక్కడ దాకా అయిపోతుంది. సో ఇట్ ఈస్ లైక్ స్టాప్ ఈజ్ లైక్ ఓకే టెంపరీ హాల్టింగ్, అంటే మధ్యలో కొంచెం ఆపుకుంటూ రావడాన్ని స్టాప్ అనే వర్డ్ వాడుకోవచ్చు, ప్రోగ్రామ్లో వాడచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫర్ ఫినిష్. సో కంప్లీట్ సిమ్యులేషన్ అయిపోయిందా లేదా అనే దానికి ఈ పదం ప్రతిసారి కానీ మనం వాడామనుకో ప్రోగ్రామ్ వెంటనే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఫినిష్ ఈస్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ కంప్లీట్ సర్క్యూట్. సరే ఇది వాడకపోయినా మనకు ఒక రన్ అయిపోతే అవుట్పుట్ వచ్చేస్తుంది కదా సార్, వస్తుంది, ఇది మ్యాండేటరీ కాదు. బట్ ఒకసారి ఏంటంటే ప్రాసెసర్ ఇంకా ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు వెయిట్ చేసుకుంటూ ఉంటుంది, అంటే దాని మీద మిల్లీ సెకండ్స్ డిలే అయినా వస్తుంది. ఆ డిలే కూడా మనం భరించకుండా మన ప్రోగ్రామ్ అయిపోయిన కింద ఫినిష్ అని పెట్టేసామంటే ఇట్ విల్ గెట్స్ క్లోజ్ ఆటోమేటిక్. అర్థం? ఫినిష్ ఈజ్ ద forceful closing of a simulation. Okay, so these are the 4 tasks that are provided by system. Okay, మీరు వాడాలనుకుంటే వీటిని వాడుకోవచ్చు. So these are the 2 tasks. What are compiler tasks? ప్రోగ్రామ్ రన్ అవుతున్న టైంలో
ఓకే, మీకు యూజ్ చేయగలిగిన టాస్క్ని 2 టాస్క్ అంటారు. దే ఆర్ కాల్డ్ కంపైల్ టాస్క్. అంటే కంపైల్ యూజ్ చేసుకుంటారు. అంటే ఇది ప్రోగ్రామింగ్ లెవెల్లోకి వెళ్ళదు, మీకు మధ్యలోనే కంపైల్ చేసుకోలేదు. దేర్ ఆర్ 2 స్టేట్మెంట్స్ కాల్డ్ as define and include. సో నా తెలిసి ఇంక్లూడ్ మీరు ఆల్రెడీ సి ప్రోగ్రామ్లో వాడినట్టు. ఎందుకు వాడారు సి ప్రోగ్రామ్లో? ఒక ఫైల్ని అంటే స్టాండర్డ్ లైబ్రరీస్ అనేది ప్రోగ్రామ్లో రన్ చేయాలంటే. ఇప్పుడు ఇక్కడ పక్క చోట ఒక .v ఫైల్లో మాడ్యూల్స్ రాసి పెట్టారు మీరు. ఆ మాడ్యూల్స్ ఇక్కడికి వచ్చి రన్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ హాఫ్ యాడర్గా ఒక మాడ్యూల్ రాసి పెట్టేశారు. రేపు ఒక 10 రోజుల తర్వాత ఎవరో ఎక్కడో హాఫ్ యాడర్ వాడాలనుకుంటే ఆ హాఫ్ యాడర్ ప్రోగ్రామ్ మీ ప్రోగ్రాంలోకి రావాలంటే అక్కడ పైన .v హాఫ్ యాడర్ని దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఆ ఇంక్లూడ్కి we use the word called as include. So include is useful for loading other Verilog file into your program. other సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది యూజువల్గా ఇంక్లూడ్కి? మామూలుగా అక్కడ మీరు సి ప్రోగ్రామ్లో ఏం చేస్తారు? .h అంటారు, ఇక్కడ .v బికాస్ ఇట్స్ ఏ వెరిలాగ్ ప్రోగ్రామ్. ఓకే, సో బట్ దీనికి అక్కడ డబుల్ హ్యాష్ వాడతారు, ఇది వాడతారు. ఓకేనా? ఇక్కడ పైన ఒక జస్ట్ ఒక హాఫ్ కాలమ్ వాడతారు. అపాస్ట్రోఫీ సింగిల్ అపాస్ట్రోఫీ పెడతారు. ఓకే, సో ది సింటాక్స్ ఈజ్ లైక్ దిస్: అపాస్ట్రోఫీ include. ఓకే, హాఫ్ యాడర్ డాట్ v. ఇది కూడా హాఫ్ యాడర్ డాట్. ఓకేనా? సిమిలర్లీ డిఫైన్ అనేది మ్యాక్రోస్ డిఫైన్ చేయడానికి పడతారు. ఏదన్నా మీరు ఒక ఇంగ్లీష్ వర్డ్స్ వాడాలనుకుంటే, సో ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ప్రోగ్రామ్లో. సో దానికి నెంబర్స్ ఇవ్వాలనుకుంటే వీ యూజ్ ఫర్ మ్యాక్రో కాన్సెప్ట్ ఏం లేదు అక్కడ సి ప్రోగ్రామ్లో చెప్పలేదు. మ్యాక్రో హ్యాష్ డిఫైన్ అని హ్యాష్ డిఫైన్ అని వాడింటారు మ్యాక్రో ప్రోగ్రామ్లో. సో ఏదైనా సరే మనము ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెంబరింగ్గా కాకుండా ఇప్పుడు ఏరియా సర్కిల్ కట్టాలనుకో, ఏరియా సర్కిల్ అనుకో 2 × 5 × 2πr² అనుకో, r² వాడతాం 2πr². బట్ పై అనేది ఇంగ్లీష్ వర్డ్, బట్ మ్యాథమెటికల్గా 2 × ఒక వాల్యూ ఉండాలి కదా, యాక్చువల్గా వాల్యూ. సో ఆ వాల్యూ ఇవ్వడం కోసం ఇక్కడ ముందే వాడతాం హ్యాష్ డిఫైన్. పై ఎక్కడ కనిపించిందో మీకు దిస్ ఈజ్ ఈక్వల్ టు 3.1456 ఇది పెట్టుకోండి అని ముందే ఫిక్స్ చేయడం. అంటే ఇంగ్లీష్ వర్డ్కి ఒక నెంబర్ని అసైన్ చేయడాన్ని వి కాల్ ఇట్ as మ్యాక్రోస్. సో ఆ మ్యాక్రోస్ కోసం హ్యాష్ డిఫైన్ వాడతాం. సో ఇక్కడ కూడా we have to call define pi is equal to 3.1456 అని రైట్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఆర్ ద కంపైలర్ టాస్క్. కంపైలర్ టాస్క్ అని ఎందుకంటామంటే ఇవి మనం రాసి పెట్టేటప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తాం కదా. సో ఇలా రాసి పెట్టేస్తే హ్యాష్ డిఫైన్ రాసి పెట్టేస్తే రన్ అవుతున్న టైం అంటే పై ఎక్కడెక్కడ ఉందో ఈ వాల్యూ ఇలా కూర్చునేస్తుంది. అంటే మనకు కనపడదు ఫిజికల్గా, మనకి ఇదే ఎట్లా కనపడుతుంది కళ్ళతో చూస్తే 2 × 5. బట్ ప్రోగ్రామర్కి అంటే బ్యాక్ సైడ్ ఉన్న కంప్యూటర్కి ఈ పై ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడంతా ఈ వాల్యూ పెట్టేసేది ఆల్రెడీ. మీకు సి ప్రోగ్రామ్ కూడా ఎప్పుడైనా కూడా వాట్ ఆర్ ద 4 స్టెప్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? లింకింగ్. ప్రోగ్రామ్ రన్ చేసినట్టు ఏమవుతుంది? లింక్ అవుతుంది. లింక్ అవ్వ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యాక సిస్టమ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సిస్టమ్ ఫైల్ క్రియేట్ అయ్యాక ఎగ్జిక్యూటివ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. 4 లెవెల్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. చెప్పారు లేదు నాకు తెలియదు. సిస్టమ్ సి ప్రోగ్రామ్లో వస్తుంది. అంటే ప్రోగ్రామ్ రన్ చేసే టైంలో మీకు 4 స్టెప్పులు జరుగుతాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ లింకింగ్, అంటే ఏ వేరియబుల్స్ ఉన్నాయో ఆ మీనింగ్ లింక్ పెడతారు. సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ బ్యాకప్. ఆబ్జెక్ట్ ఫైల్ అంటే ఇక్కడ ఉన్న మీరు రాసారు కదా ప్రోగ్రామ్, దాన్ని అన్నింటి హెక్సాడెసిమల్లో బైనరీలో కన్వర్ట్ అవుతుంది, 1 2 0 కన్వర్ట్ అవుతుంది. దాన్ని మీరు అందుకని మీరు సి ప్రోగ్రామ్ రన్ చేసిన వెంటనే ఫోల్డర్స్లోకి వెళ్ళి బిన్లోకి వెళ్ళి చూస్తే ప్రతి ఫైల్కి 2 ఫైల్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ఫైల్ బ్యాక్ ఫైల్ ఉంటుంది, .vak అనే ఫైల్ ఉంటుంది, సిస్టమ్ ఫైల్ ఒకటి ఉంటుంది. లింకింగ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఫైల్, నెక్స్ట్ సిస్టమ్ ఫైల్ క్రియేట్. ఓకే, సో అలా మరి ఇక్కడ కూడా మీరు ప్రోగ్రామ్ మీ కళ్ళ ముందు రాసారే కానీ బట్ ఫస్ట్ స్టెప్ మీరు రన్ చేస్తున్న టైంలో నేను 5 ప్లేస్ అంతా ఇది వెళ్ళి కూర్చునేస్తారు. అంటే ప్రాసెస్ చేయదు ఈ పని, అది దట్ ఈస్ మై మీనింగ్. మామూలుగా ఎవరు చేయాలి? మామూలుగా వాల్యూ తీసుకెళ్ళి పెట్టడం. ఇప్పుడు వేరియబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ a = 2 అని అనుకున్నాం. a = 2
b is equal to 3 పెట్టేసి ఏరియా is equal to a into b అని పెట్టాను. మరి అయితే ప్రోగ్రామ్ రాశారు. a is equal to 2 అయితే ఈ ఇలా మల్టిప్లికేషన్ 2 3 6 అనే మల్టిప్లికేషన్ ఎవరు చేస్తారు యాక్చువల్ ఇక్కడ మామూలుగా అయితే ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ వచ్చేసి ఏ ప్లేస్ లో 2 పెట్టుకుంటారు. ఫస్ట్ టెంపరరీ మెమరీలో గుర్తు పెట్టుకుంటారు. b is equal to 3 అని గుర్తు పెట్టుకుంటారు. ఏరియా a is equal to b చేయమన్నప్పుడు ఆ 2 ని తీసుకొచ్చి 3 ని తీసుకొచ్చి మల్టిప్లై చేసి రిజల్ట్ నుంచి a లో పెట్టుకుంటారు. అది ఎంత ఎవరు చేస్తారు ప్రాసెస్ చేస్తారు. బట్ నేను ఇక్కడ హ్యాష్ డిఫైన్ పెట్టడం వల్ల a is equal to అని ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఈ ప్రోగ్రామ్ వెళ్ళకముందే ఈ ప్లేస్ లో 2 ఈ ప్లేస్ లో 3 వెళ్ళిపోతారు. సో ప్రాసెస్ వెరీ సింపుల్. 2 3 are 6 అని పెట్టగలుగుతాం. సో మామూలుగా ఇంతకుముందు ఇలా చేయడం వల్ల ఏమైంది యూజువల్గా ఎన్ని స్టెప్స్ జరిగింది ప్రాసెస్కి 4 స్టెప్స్ జరుగుతుంది. ఏ తీసుకోవాలి బి తీసుకోవాలి ఏబి వాల్యూ తీసుకోవాలి మల్టిప్లై చేసి a is equal to 6 అని ప్రింట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఒక స్టెప్ చేసి చాలు. అర్థమైందా లేదా మీనింగ్ అంటే డిఫైన్ అని ఎందుకు పెట్టుకోవాలనే మీనింగ్ చెప్తున్నాను. డిఫైన్ పెట్టకపోతే ఏమవుతుంది అంటే నార్మల్గా ఇట్లా పెట్టకపోతే ఏమవుతుంది పెడితే ఏమవుతుంది పెట్టినందువల్ల మనకు ప్రాసెస్ స్పీడ్ పెరుగుతుంది. చాలా స్పీడ్ పెరుగుతుంది. చాలా స్పీడ్ పెరుగుతుంది. బట్ అన్నిటి పెట్టుకోవచ్చు పెట్టుకోలేదు. అంటే ఏదైనా మారకుండా ఉంటే వాటిని పెట్టగలం. ఫిక్స్డ్గా కాన్స్టెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ ఇలా చేయగలం హ్యాష్ డిఫైన్ అంటే పై అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఫిక్స్ చేయగలం. ఇప్పుడు వేరియబుల్ మారుతున్నది అనుకో అప్పుడు హ్యాష్ డిఫైన్ పెట్టలేం కదా. అర్థం ఇప్పుడు యాండ్ గేట్కి మనం టెస్ట్ మీద రాస్తున్నాం a is equal to 0 a is equal to 1 మారుతూ ఉంటుంది. మారుతున్న దానికి హ్యాష్ డిఫైన్ పెట్టలేము. ఫిక్స్గా ఉన్నదానికి హ్యాష్ డిఫైన్ పెట్టగలం. అర్థమైందా లేదా నాకు ఓకే. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్ దట్ ఈస్ గివెన్. ఇక్కడ మనం హ్యాష్ అనేది మనం పెట్టకూడదు. పొరపాటు పెట్టకండి హ్యాష్ ఇంక్లూడ్ అని. ఇది సింగిల్ కోలన్ ఇంక్లూడ్ రాయాలి. ఇది సింగిల్ కోలన్ డిఫైన్ రాయాలి. We have concept another expression operators operands. Okay fine. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ y is equal to a and b ఇలా ఒక మొత్తం లైన్ ని we call it as expression. We call it as expression. This is completely is called as expression. Okay so మీరు ఎక్స్ప్రెషన్ తప్పు రాశారు అని చెప్పొచ్చు ఒకవేళ తప్పు రాస్తే. నెక్స్ట్ ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ఓకేనా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేటర్. ఓకే యూజువల్లీ అండ్ సింబల్ ఇట్లా ఉంటుంది. దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆపరెంట్స్. ఆపరేటర్ ఎవరి మీద అయితే ఆపరేట్ చేస్తామో దాని మీద కాల్డ్ యాజ్ ఆపరెంట్స్. ఓకే సో నార్మల్లీ what are the types of operators we have? Operators so binary operators. So example ఏమేమి ఉన్నాయి binary operators లో plus చేయొచ్చు మైనస్ చేయొచ్చు మల్టిప్లికేషన్ చేయొచ్చు డివిజన్ చేయొచ్చు మోడ్యులస్ చేయొచ్చు డబుల్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు పవర్ 2 స్క్వేర్ రాయాలనుకో 2 డబుల్ స్టార్ 2 అని రాయాలి. దిస్ ఎక్స్ట్రా హియర్ సి ప్రోగ్రామ్ లేదు. 2 డబుల్ స్టార్ దిస్ ఇస్ కాల్డ్ పవర్ ఆటోమేటిక్. ఓకే నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్ ఇవి యూనియన్ అంటే ఒక బిట్ కోసం ఇది డబుల్ బిట్ అయితే డబుల్ అండ్ డబుల్ ఆర్ ఇది నాట్ ఒకటే. ఓకేనా దిస్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్. ఇంకా ఎగ్జార్ ఇది ఉంది ఇట్లా ఏ ఎగ్జార్ బి పవర్ సింబల్ వాడాలి. ఏ ఎగ్జార్ బి దిస్ ఇస్ ఫర్ ఏ ఎగ్జార్ బి. ఓకేనా ఎక్స్ నార్ కావాలనుకుంటే ఎక్స్ఆర్ కి ఒక నాట్ గేట్ పెడితే దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ నార్. ఓకేనా నాండ్ గేట్ కావాలనుకుంటే ఏ అండ్ బి దీనికి ఇలా పెట్టేస్తే నెగేషన్ పెట్టుకోవచ్చు ఆర్ ఇది కూడా పెట్టుకోవచ్చు. నాట్ గేట్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు. నాండ్ గేట్ నార్ గేట్ ఇట్లా రాసుకోవచ్చు. ఇట్స్ లాజికల్ ఆపరేటర్.
దీస్ ఆర్ అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, అవి అర్థమెటిక్. ఓకేనా? ఇలా రైట్గా అండ్, ఆర్, నాట్ ఇవి రాయగలిగితే దీస్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరెంట్స్ ఏమేమి ఉంటాయి యూజువల్గా? వాట్ ఆర్ ఆపరెంట్స్ హియర్? వేరియబుల్స్. We have net lists, and registers. అవే కదా ఆపరేటర్స్. ఆపరెంట్స్ అంటే ఇక్కడ నెట్ లిస్ట్ అంటే ఏం తీసుకుంటాం? వైర్. ఆపరెంట్స్ అంటే ఏమో ఇంకోటి రిజిస్టర్స్ ఏముంటాయి? రిజిస్టర్, ఇంటీజర్, రియల్ టైం, అలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇస్ రిలేషన్ ఆపరేటర్స్. సో రిలేషన్ అంటే రెండు వర్డ్స్ యొక్క రిలేషన్ చెక్ చేసేదానికి వాడే వాటిని రిలేషన్ ఆపరేటర్స్ అంటారు. దే ఆర్ గ్రేటర్ దాన్, less than, equal to, ఓకే, నాట్ ఈక్వల్ టు. సో ఇవి సింగిల్ బైండింగ్ వాడుతున్నప్పుడు ఇది వాడాలి. నెక్స్ట్ ఓకే సరే, దట్స్ రైట్. దీన్ని మామూలుగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడవచ్చు, లెస్ దాన్ ఈక్వల్ టు వాడచ్చు. ఒక సింగిల్ బిట్కి అయితే ఒక ఈక్వల్ టు సరిపోతుంది. మొత్తం దాని లోపల ఉన్న బిట్స్ అన్నిటికి కావాలంటే రెండు వర్డ్స్. దిస్ కాల్డ్ ఫర్ ఆపరెంట్స్. ఓకేనా? 8 బిట్ డేటా ఉంది ఏలో, బిలో 8 బిట్ ఉంది. దానికి డబల్ ఈక్వల్ టు పెట్టుకోవాలి, సింగిల్ ఈక్వల్ టు సరిపోదు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇలా ఏలో వెక్టార్లో మీరు 3:0 4 పెట్టుకున్నారు, 4 బిట్స్ ఇది. సో అట్లనే బి కూడా 3:0 బి అని రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అని రాయాలంటే ఇక్కడ ఉన్న 4 బిట్స్, ఇక్కడ 4 బిట్స్ సింగిల్ బిట్ సరిపోదు, అంటే రిలేషన్ చెక్ చేయాలంటే. సో దీన్ని డబల్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. ఓకేనా? దే ఆర్ రిలేషన్. నెక్స్ట్ షిఫ్ట్ రిజిస్టర్స్ లాగా ఇక్కడ ఇలా డబల్ వాడతాం. సో ఇలా మామూలుగా ఇలా వెళ్తున్నట్టు కదా డైరెక్షన్, ఇట్లా యారో ఇలా ఉంటే ఇలా వెళ్తున్నట్టు కదా. సో దిస్ ఈస్ ఫర్ యూసింగ్ షిఫ్ట్. ఇలా ఉంటే షిఫ్ట్ రైట్, లెఫ్ట్, రైట్. ఈ పక్కన షిఫ్ట్ లెఫ్ట్. సో దీనికోసం వాడతాం షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్. లైక్ సి ప్రోగ్రామ్ లాగే అక్కడ ఎక్కడ వాడారో అట్లా మనకి ఇది. ఓకే.